హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి ఎవరైతే కొత్తగా డ్రైవింగ్ నేర్చుకుంటున్నారో వారి కోసం ఒక ముఖ్యమైన 10 టిప్స్ చెప్తానండి. అది చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు రోడ్డు మీద డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ ముఖ్యమైన 10 పాయింట్స్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే అసలు మినిమం బేసిక్ అనేది తెలియకుండా డైరెక్ట్ మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కొన్ని ఆప్షన్స్ మనం ఎలా వాడాలి అనే దాని గురించి చాలా ఇబ్బంది పడుతుంటారు. సో అలాంటప్పుడు అందుకోసమే ఒక్కసారి మీరు చూసుకొని చేసినట్టయితే ఏదైనా సింపుల్గా వస్తుంది. సో ఇప్పుడు దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మాత్రం లాస్ట్ దాకా చూడండి. అప్పుడే మీకు అన్ని పాయింట్స్ అనేది క్లియర్గా మొత్తం అర్థమవుతుంది. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకు కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదాం. టిప్ నెంబర్ 1, హ్యాండ్ బ్రేక్ ఎలా వాడాలో తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఇది హ్యాండ్ బ్రేకు. మనకి హ్యాండ్ బ్రేక్ అనేది ఇక్కడ హ్యాండ్ బ్రేక్ ఏసీ ఉంది. మనకి ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ రిలీజ్ చేయాలన్నప్పుడు చాలామంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకు తెలియదు వాళ్ళకి. సో ఇట్లా బటన్ నొక్కి ఇట్లా కిందికి వేస్తానికి ట్రై చేస్తుంటారు. చూడండి, రావట్లేదు. సో ఇట్లా బటన్ నొక్కి ఇట్లా కిందికి ఒత్తితే రాదు. కొంచెం మనం ఇప్పుడు ఈ హ్యాండ్ బ్రేక్ అనేది ఇట్లా పట్టేసుకొని కొంచెం పైకి లాగినట్టు చేసి అప్పుడు ఈ బటన్ ప్రెస్ చేసి ఇట్లా కిందికి అంటేసి ఇట్లా కిందికి అనేస్తే జస్ట్ వచ్చేస్తుంది, సింపుల్గా వచ్చేస్తుంది. ఓకే, ఇది చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇట్లా మనం మళ్ళీ ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ మనం వేయాలంటే డ్రైవింగ్ చేసిన తర్వాతకి ఒక ప్లేస్లో ఆగిన తర్వాతకి మనం హ్యాండ్ బ్రేక్ వేయాలంటే జస్ట్ అప్పుడు మనం ఈ లివర్ ఇది బటన్ అనేది నొక్కవద్దు. ఈ బటన్ నొక్కకుండా జస్ట్ మీరు హ్యాండ్ బ్రేక్ పట్టేసుకొని జస్ట్ ఇట్లా పైకి అనేసేయండి, సరిపోతుంది. ఇట్లా పైకి అనేస్తే మనకు హ్యాండ్ బ్రేక్ అనేది పడిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, ట్రై చేస్తాను. చూడండి, ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ వేసి ఉంది. మీరు హ్యాండ్ బ్రేక్ తీయాలంటే జస్ట్ మీరు ఇలా పట్టేసుకొని కొంచెం పైకి లాగినట్టు, కొద్దిగానే ఎక్కువ అనేది గట్టిగా ఇట్లా లాగొద్దు, కొంచెం ఇట్లా కొద్దిగా పైకి ఇట్లా లాగుతున్నట్టు చేసి ఈ బటన్ నొక్కి ఇట్లా జస్ట్ కిందికంటే వచ్చేస్తుంది. చూడండి, చాలా సింపుల్. హ్యాండ్ బ్రేక్ అనేది మొత్తం పూర్తిగా కిందికి అనాలి. అప్పుడే మనకు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఫ్రీగా ఉంటుంది మూమెంట్ అనేది. లేకపోతే మనకు లైనర్స్ అనేది టైర్కు పట్టేస్తాయి రిమ్కి. సో ఆ విధంగా లైనర్స్ అనేది మనకు తొందరగా పాడైపోయే అవకాశాలు ఉంటుంది. అందుకని మీరు హ్యాండ్ బ్రేక్ అనేది పూర్తిగా రిలీజ్ చేయాలి, కిందికి ఉండాలి. సో మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేయాలంటే ఈ బటన్ ప్రెస్ చేయకుండా జస్ట్ హ్యాండ్ బ్రేక్ పట్టేసుకొని ఇట్లా పైకి అనండి, సరిపోతుంది. నెరి గట్టిగా పైకి లాగాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా మనకు మూమెంట్ తెలిసిపోతుంది పూర్తిగా మనం హ్యాండ్ బ్రేక్ వేసామనే మూమెంటు. టిప్ నెంబర్ 2, కార్ ఏసీ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇది కారు యొక్క ఏసీ. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క తీరుగా కొన్ని బటన్స్ అనేది కొంచెం అటు ఇటు ఉంటుంది, కానీ ఆపరేటింగ్ మాత్రం సేమ్ ఉంటుంది. యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా వాడాలి, ఆన్ ఆఫ్ అండ్ టెంపరేచర్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. ఓకే, ఈ ఆప్షన్ మనం ఫ్యాన్ యొక్క స్పీడ్ అనేది సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఏసీ ఆన్ చేసినప్పుడు గ్రీన్ కలర్లో లైట్ వస్తుంది, అప్పుడే మనకు ఏసీ ఆన్ అయినట్టు. ఈ ఆప్షన్ వచ్చేసి మనం ఏసీ టెంపరేచర్ సెట్ చేసుకునేది. ఈ బ్లూ కలర్ టెంపరేచర్ లో, రెడ్ కలర్ టెంపరేచర్ హై. బ్లూ కలర్లో ఉంటే కూలింగ్ వస్తుంది, రెడ్ కలర్లో ఉంటే మనకు హీట్ వస్తుంది, ఎక్కువ వేడి వస్తుంది. ఇది ఎక్కువ చలికాలంలో వాడతారు. మామూలుగా అయితే మనకు ఎక్కువ కూలింగే ఉండాలి కాబట్టి ఇది అనేది స్టార్టింగ్ పాయింట్లో పెట్టుకోండి. ఇక్కడ మనం ఏసీ యొక్క లెవెల్ అనేది మనం లోలో పెట్టుకోవచ్చు, మిడిల్, హై, మనకి ఎలా అంటే అలా పెట్టుకోవాలి. మీరు ఖచ్చితంగా ఈ లైటు బ్లూ కలర్ లైటు ఆన్ ఉండాలి ఖచ్చితంగా. ఇది ఒకటి చెక్ చూసుకోండి. ఏసీ ఆన్ చేసినప్పుడు ఖచ్చితంగా ఆఫ్ చేస్తే ఆగిపోతుంది. మనం ఆన్ చేసినప్పుడు లైట్ అనేది బ్లూ కలర్లో వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఖచ్చితంగా చూసుకోండి, లేకపోతే కూలింగ్ రాదు. ఇక్కడ మన ఏసీ డైరెక్షన్స్ మనకు ఇక్కడ ముఖానికి కొట్టాలంటే ఇక్కడనేమో కాళ్ళకి, ఫేస్కి రెండింటికి వస్తుంది. ఇక్కడనేమో ఓన్లీ లెగ్స్కి వస్తుంది ఏసీ. ఇక్కడ మనకు లెగ్స్కి వస్తుంది, ముందు గ్లాస్కి వస్తుంది. సో గ్లాస్కి ఎప్పుడు వాడాలంటే మనం వర్షం పడ్డప్పుడు లోపల మొత్తం మనకు కనిపించకుండా ఫాగ్ వస్తుంది. ఆ ఫాగ్ క్లియర్ చేస్తానికి ఈ ఆప్షన్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఇక్కడ సేమ్ ఇది వర్షాకాలంలో ఫాగ్ క్లియర్ చేస్తానికి వాడచ్చు. ఈ విధంగా సేమ్ ఉంటుంది అన్ని కార్లలో, కొంచెం డిఫరెంట్గా బటన్స్ అక్కడిక్కడ ఉంటుంది, వెరైటీగా ఉంటుంది, కానీ మిగతా అంతా సేమ్. ఇక్కడ ఈ బటన్ వచ్చేసి లోపల హెయిర్ అంతా మనకు బయటికి వెళ్తుంది,
బయట నుంచి ఫ్రెష్ ఎయిర్ అంతా కార్లోకి వస్తుంది. సో ఈ విధంగా మీరు అనేది సెట్టింగ్స్ చూసుకోండి, చాలా సింపుల్. టిప్ నెంబర్ 3, కార్ సైడ్ మిర్రర్ సెట్టింగ్ బెస్ట్ టెక్నిక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం థర్డ్ ట్రిప్లో ఈ మిర్రర్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. ఇది రైట్ సైడ్ మిర్రర్, ఇది బ్యాక్ సైడ్ మిర్రర్, ఇది లెఫ్ట్ సైడ్ మిర్రర్స్. మనం డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి మన సిట్టింగ్ ప్రకారం మనం మిర్రర్స్ అనేది క్లియర్గా సెట్ చేసుకోవాలి. అప్పుడే మనకు బ్యాక్ సైడ్ వ్యూ అనేది కరెక్ట్గా బాగా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు మిర్రర్ అనేది ఎప్పుడైనా చూడు రైట్ సైడ్, ఇక్కడ మనకు మిర్రర్కు సెట్టింగ్స్ ఉంటాయి, రైట్ సైడు అండ్ లెఫ్ట్ సైడు ఇట్లా సెట్టింగ్ ఉంటాయి. కొన్ని బండ్లకు, పాత మోడల్ బండ్లకు అయితే ఇక్కడ చిన్న లివర్ ఉంటుంది, దాంతో మనం ఇలా సెట్ చేసుకునేది ఉంటుంది. సో ఎప్పుడైనా సరే ఇక్కడ బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ కనిపిస్తుంది మీకు క్లియర్గా, అదే అనేది ఈ మిర్రరు కింద సైడ్ కార్నర్లో మనకు కనిపించే విధంగా మీరు రైట్ సైడ్ మిర్రర్ అయితే సెట్ చేసుకోవాలి. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్ మిర్రర్ గిన మనకు బ్యాక్ సైడ్ డోర్ హ్యాండిల్ అనేది కరెక్ట్గా ఈ మిర్రర్ యొక్క కార్నర్లో కనిపించే విధంగా క్లియర్గా సెట్ చేసుకోండి. బ్యాక్ సైడ్ మిర్రర్ గిన మీకు బ్యాక్ ఉన్న వెహికల్స్ క్లియర్గా కనిపిస్తానికి ఇలా సెట్ చేసుకోండి. ఇక్కడ మనం డే టైంలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్ కనిపించేటట్టు క్లియర్గా సెట్ చేసుకోండి. ఇక్కడ ఈ మిర్రర్ సైడ్ కింద ఒక చిన్న బటన్ ఉంటుంది. మన నైట్ టైం జర్నీ చేసినప్పుడు బ్యాక్ సైడ్ ఉన్న వెహికల్స్ మనకు కళ్ళకు ఫోకస్ కొట్టకుండా ఈ జస్ట్ ఈ లివర్ పట్టుకొని ఇట్లా పైకి అనండి, అప్పుడు మనకు బ్యాక్ సైడ్ వ్యూ అనేది డిమ్గా కనిపిస్తుంది. సో మనకు డైరెక్ట్గా మన కళ్ళకు ఆ ఫోకస్ అనేది రాదు, మనకు చాలా బాగా కనిపిస్తుంది క్లియర్గా నైట్ టైం కూడా. ఈ విధంగా మీరు సెట్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్లలో ఈ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు మిర్రర్ సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ రైట్ అంటే రైట్ సైడ్ మిర్రర్ సెట్టింగ్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ జస్ట్ మనం ఇది ఉంది కదా, ఇది ఇట్లా సైడ్కి ఇట్లా నొక్కుతూ ఉంటే ఇక్కడ మిర్రర్ అనేది కిందికి వస్తుంది. అదేవిధంగా ఇట్లా పైకి సైడ్ అంటే పైకి ఇట్లా లోనకు ప్రెస్ చేసినట్టయితే లోపల కనిపిస్తుంది. ఈ విధంగా మీరు పర్ఫెక్ట్గా ఇందాక చెప్పాను కదా, ఈ కార్నర్కు బ్యాక్ సైడ్ మన బ్యాక్ సైడ్ హ్యాండిల్ అనేది ఈ కార్నర్లో కనిపించేటట్టు సెట్ చేసుకోండి. ఇట్లా ఇది పర్ఫెక్ట్గా సెట్ చేసుకునే ట్రిక్ అన్నట్టు. ఓకే, సేమ్ అంతే. లెఫ్ట్ సైడ్ మిర్రర్ కావాలంటే జస్ట్ ఇది బటన్ లెఫ్ట్ సైడ్ ఇట్లా చేసుకున్న తర్వాతకి సేమ్ అంతే. అది ఇట్లా బయటికి అంటే బయటికి, ఇట్లా లోన సైడు లోపలికి అంటే లోపలికి, ఇట్లా కిందికి అంటే కిందికి, ఇట్లా పైకి అంటే పైకి, ఇట్లా మనకు మిర్రర్ అనేది సెట్టింగ్ కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేసుకోండి. ఇంకోటి, మీరు ఎప్పుడైనా సరే డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ మిర్రర్స్ అనేది ఓపెన్ చేసే ఉంచుకోండి. సో కొంతమంది అయితే ఈ సైడ్ మిర్రర్స్ అనేది క్లోజ్ చేస్తారు, క్లోజ్ చేసి డ్రైవింగ్ చేస్తుంటారు. అలా చేయడం కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే మనకు రైట్ సైడు, లెఫ్ట్ సైడు, బ్యాక్ సైడు వ్యూ అనేది క్లియర్గా కనిపించాలి. మనం వెహికల్స్ సైడ్ ఉన్న వెహికల్స్ చూస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం ఈ మిర్రర్స్ అనేది కంపల్సరీ మీరు ఓపెన్ చేసుకొని డ్రైవింగ్ చేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ మిర్రర్ సైడ్ మిర్రర్స్ అనేది ఓపెన్ ఉండడం వల్ల మనకి ఈ మిర్రర్ ఎంత గ్యాప్ ఉందో అవతల మన సైడ్ ఉన్న వెహికల్స్ కింద ఖచ్చితంగా డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు. మీరు ఈ సైడ్ మిర్రర్స్ క్లోజ్ చేయడం వల్ల మనకు చాలా దగ్గరికి వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మీరు నేర్చుకునేటప్పుడే కంపల్సరీ ఈ సైడ్ మిర్రర్స్ అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. అప్పుడే మీకు సిటీలో డ్రైవింగ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. టిప్ నెంబర్ 4, క్లచ్, బ్రేక్, యాక్సిలరేటర్ హౌ టు యూజ్ పర్ఫెక్ట్. ఇక తర్వాత టిప్ వచ్చేసి మనం బ్రేక్ అండ్ యాక్సిలరేటర్, క్లచ్ వాడే విధానం చెప్తా. ఇప్పుడు ఇది మాత్రం ఆటోమేటిక్ వెహికల్ కాబట్టి ఇక్కడైతే క్లచ్ ఉండదు, ఓన్లీ బ్రేక్, యాక్సిలరేటర్ రెండే ఉంటుంది. ఇక్కడ మీరు ఇది మాన్యువల్ కారే అనుకోండి, ఇది ఓన్లీ లెఫ్ట్ సైడ్ లెగ్ మాత్రం క్లచ్కే వాడతాం. ఈ రైట్ సైడ్ లెగ్ యాక్సిలరేటర్కి అండ్ బ్రేక్ ఈ రెండింటికి వాడతాం. ఇలా మిడిల్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ కింద కరెక్ట్ మిడిల్లో పెట్టుకొని మీరు యాక్సిలరేటర్ ఇవ్వాలన్నప్పుడు ఇట్లా తొక్కండి, బ్రేక్ తొక్కాలన్నప్పుడు ఇలా ఇవ్వండి. యాక్సిలరేటర్, బ్రేక్ ఈ విధంగా చేయడం వల్ల మనం చాలా స్పీడ్ మూమెంట్లో మనం బ్రేక్ వేయలేస్తాం. బండి ఎంత స్పీడ్లో ఉన్నా సరే మనకి ఏదన్నా టక్కున ముందుకు మనకి ఏదైనా అడ్డు వచ్చినా మనం తొందరగా బ్రేక్ వేయలేస్తాం. ఇలా కాకుండా మీరు ఇలా పెట్టుకొని ఇట్లా సెంటర్ నుంచి పెట్టుకొని ఇట్లా కాలు లేపి ఇట్లా బ్రేక్ వేయడం వల్ల మీకు ఇక్కడ టైం వేస్ట్ అయిపోతుంది. మీరు అంత తొందరగా స్పాట్లో మీరు ఇమీడియట్లీ అయితే మీరు బ్రేక్ వేయలేరు. సో ఈ విధంగా అనేది కరెక్ట్ పద్ధతి కాదు. ఈ రెండు ఇవి ఉన్నాయి కదా, ఈ రెండింటికి మిడిల్ ఇక్కడ పెట్టుకోండి కరెక్ట్గా ఈ మడిమ అనేది.
పెట్టుకొని ఇక్కడ ఎక్సలేటర్ ఇవ్వాలి, ఇట్లా బ్రేక్ దొక్కాలి. ఇది మాత్రం స్టార్టింగ్ నుంచి ఇట్లా అలవాటు చేసుకోండి. చూడండి మూమెంట్ ఎంత స్పీడ్గా వస్తుందో, ఇలా వస్తుంది అన్నట్టు. ఇదైతే కంపల్సరీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు మాన్యువల్ కార్కి అయితే మామూలుగా ఈ క్లచ్కి అనేది ఈ లెఫ్ట్ సైడ్ లెగ్ ఒకటే వాడతాం. మన బ్రేక్ యాక్సిలేటర్కి ఓన్లీ రైట్ సైడ్ లెగ్ అనేది వాడతాం. సో ఇది ఆటోమేటిక్ వెహికల్ అయితే మీకు రైట్ సైడ్ లెగ్తోనే మీరు ఆపరేటింగ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. టిప్ నెంబర్ 5, సీట్ ఫుల్ అడ్జస్ట్మెంట్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు సీట్ అడ్జస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఎందుకంటే కొంతమంది హైట్ ఉంటారు, కొంతమంది పొట్టిగా ఉంటారు, కొంతమంది పొడుగుంటారు. ఈ సీట్ అనేది మనకు ఖచ్చితంగా మనం ఇక్కడ క్లచ్ బ్రేక్ వేస్తానికి సీట్ అనేది మూమెంట్ కరెక్ట్ ఉండాలి. ఇక్కడ చూడండి చిన్న లివర్ ఉంటుంది ఇక్కడ. ఇది ఇట్లా పైకి కూర్చున్న తర్వాతకి ఇట్లా పైకి ప్రెస్ చేసి మీకు ఎక్కడైతే మీకు క్లచ్ బ్రేక్ యాక్సిలరేటర్ మనకు మూమెంట్ కరెక్ట్గా మీకు అనిపిస్తుందో అక్కడ ఇట్లా ముందుకు వెనకకి సెట్ చేసుకున్న తర్వాతకి జస్ట్ ఇది ఇట్లా వదిలేయండి, ఇది లాక్ అయిపోతుంది. సో తర్వాతకి ఇక్కడ బ్యాక్ సైడ్ సపోర్ట్కి ఇది జస్ట్ ఇది లివర్ ఇట్లా అనేస్తే మనకు ముందుకు వెనకకు ఇది సెట్ చేసుకోవచ్చు. ఓకే, దీని తర్వాతకి ఇది ఇప్పుడు లేటెస్ట్గా అన్ని వెహికల్స్కి ఇట్లా ఈ బటన్ వస్తున్నది. ఇది ఏంటంటే సీట్ అడ్జస్ట్మెంట్. ఇది ఇట్లా పైకి అంటే మనకు సీట్ అనేది పైకి వెళ్తుంది, ఇట్లా కిందికి అనడం వల్ల సీట్ అనేది కిందికి వస్తుంది. కొంచెం పొట్టిగా ఉన్నవారైతే ఇట్లా సెట్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ లేకుంటే మీరు స్టార్టింగ్లో ఇక్కడ కొంచెం ఒక మెత్తగిని వేసుకొని సెట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. టిప్ నెంబర్ 6, కార్ హెడ్లైట్ ఫుల్ సెట్టింగ్స్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనకు ఈ నైట్ టైం డ్రైవింగ్ చేసినప్పుడు ఈ మన హెడ్లైట్స్ అనేది సెట్టింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది నైట్ టైం జర్నీ చేసినప్పుడు ముందు సైడ్ అనేది మన ఫోకస్ అనేది సరిగా ముందు రోడ్డుకు క్లియర్గా కనిపించదు. అలాంటప్పుడు మనకు హెడ్లైట్స్ అనేది కిందికి పైకి సెట్టింగ్ చేసుకోవడానికి ఇక్కడ కింద ఆప్షన్స్ ఉంటాయి, చూపిస్తే చూడండి. సో ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి హెడ్లైటు. ఇక్కడ 1 2 3 4 ఇట్లా ఉంటుంది నెంబర్స్. జస్ట్ మనం ఇట్లా కిందికి అంటేనేమో మనకు హెడ్లైట్స్ ఫోకస్ అనేది కింది సైడ్ వస్తుంది ఇలా. ఓకే, మీరు ముందు లాంగ్ డిస్టెన్స్లో మనకు ఫోకస్ అనేది చాలా క్లియర్గా కనిపించాలన్నప్పుడు జస్ట్ ఇది ఇట్లా పైకి అనేసేయండి. ఓకే, ఇట్లా పూర్తిగా పైకంటే ఇలా 0కు పెట్టుకోవచ్చు. 0కు పెట్టుకుంటే మీకు అనేది చాలా లాంగ్ డిస్టెన్స్లో మనకు వెళ్తురు అనేది కనిపిస్తుంది. ఫోకస్ అనేది మనకు లాంగ్ డిస్టెన్స్ అనేది బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇలా 0లో పెట్టుకోండి, లేకపోతే నార్మల్గా అయితే ఇట్లా 2లో పెట్టుకుంటే కరెక్ట్ మనకు డిస్టెన్స్ అనేది కరెక్ట్గా కనిపిస్తుంది. ఇట్లా మీరు 2లో సెట్ చేసుకోండి, సరిపోతుంది. ఇది ఖచ్చితంగా మీరు నైట్ టైం జర్నీ చేసినప్పుడు మీకు హెడ్లైట్ అనేది ఇట్లా సెట్టింగ్ చేసుకోండి. ప్రతి ఒక్క కార్లో ఖచ్చితంగా ఉంటుంది ఈ ఆప్షన్ అనేది, ఇది చూసుకోండి. టిప్ నెంబర్ 7, చైల్డ్ లాక్ సేఫ్టీ. ఫ్రెండ్స్, నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ చైల్డ్ లాక్ గురించి తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సింబల్, ఇది చైల్డ్ లాక్ అన్నట్టు యారో మార్క్ కిందికి ఉంది కదా, ఇది చైల్డ్ లాక్. ఇది ఎందుకంటే కార్లో మనం ఎక్కడికైనా జర్నీ చేస్తున్నప్పుడు బ్యాక్ సైడ్లో పిల్లలు ఉన్నప్పుడు వీళ్ళు డోర్లు తీసే అవకాశాలు ఉంటాయి. ఇలా డోర్లు తీసినప్పుడు డోర్లు లోపల లాగినప్పుడు మన డోర్స్ లాగకుండా మనం ఇక్కడ లాక్ వేసుకుంటాం. దీన్నే చైల్డ్ లాక్ అంటారు. ఓకే, ఇక్కడ ఒకటి బ్లాక్ కలర్ కనిపిస్తుంది చూడండి, ఇది జస్ట్ ఇది కిందికి అనాలి. కిందికంటే చైల్డ్ లాక్ పడిపోతుంది. మనం అప్పుడు కిందికైన తర్వాతకి లోపటి నుంచి వాళ్ళు ఈ లివర్ లాగినగిన డోర్స్ అనేది ఓపెన్ కాదు. లోపల నుంచి తీస్తే ఓపెన్ కాదు, ఓన్లీ బయట నుంచి తీస్తేనే ఓపెన్ అవుతుంది. ఇది ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. చూడండి, వేసిన కదా, డోరు బయట నుంచి తీస్తే ఓపెన్ అవుతుంది. అదే మనం డోరు వేసిన తర్వాతకి లోపల నుంచి వేసి చూపిస్తాను చూడండి, ఓపెన్ కాదు, లాగుతా రాదన్నట్టు. సో ఇది కంపల్సరీ పిల్లలు అయితే కార్లో ఉన్నప్పుడు సడన్గా డోర్లు తీసే అవకాశాలు ఉంటాయి. ఇది ఒకటి ఖచ్చితంగా చూసుకోండి. టిప్ నెంబర్ 8, స్టీరింగ్ లాక్ స్టీరింగ్ సెట్టింగ్స్. బిగినర్స్కి స్టీరింగ్ అనేది కొంతమంది లాక్ అయి ఉంటుంది. ఈ స్టీరింగ్ అనేది లాక్ ఎలా తీయాలో తెలియదు, వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు. జస్ట్ ఒక్కటి సింపుల్ టెక్నిక్ ఉంటుంది, ఇప్పుడు నేను చూపిస్తాను. ఈ కీస్ ఇందులో పెట్టండి, పెట్టించిన తర్వాత ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్తో ఈ స్టీరింగ్ని ఇట్లా లెఫ్ట్కు లాగి పడుతూ ఇట్లా కొంచెం గట్టిగా లాగుతూ స్టీరింగ్ ఇట్లా తిప్పండి, వచ్చేసింది చూడండి, ఓపెన్ అయిపోయింది. స్టీరింగ్ అనేది అన్లాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్న తర్వాతకి మనకు ఈ స్టీరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం పైకి అయినా కిందికైనా ఇక్కడ చిన్న బటన్ ఉంటుంది, ఆ బటన్
కిందికి అనేసి మనం ఈ స్టీరింగ్ అనేది అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. చూడండి, కరెక్ట్ గమనించండి, ఇక్కడ చిన్న బటన్ ఉంది. ఈ బటన్ కిందికి అన్న తర్వాతకి మీరు పొజిషన్ బట్టి స్టీరింగ్ అనేది కిందికి కానీ లోపలికి కానీ పైకి కానీ ఇలా సెట్టింగ్ చేసుకోండి. మీకు ఎక్కడైతే బాగా ఫ్రీగా అనిపిస్తుందో సెట్టింగ్ చేసుకున్న తర్వాతకి జస్ట్ ఈ లివర్ అనేది పైకి నొక్కేయండి, లాక్ అయిపోతుంది. టిప్ నెంబర్ 9, స్టీరింగ్ కటింగ్ రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ కటింగ్ ఫర్ బిగినర్స్. ఇప్పుడు తర్వాతకి టిప్ వచ్చేసి మనకి స్టీరింగ్ అనేది మనకు రైట్ సైడ్ ఎంత కట్ అవుతుంది, లెఫ్ట్ సైడ్ ఎంత కట్ అవుతుందో మీకు క్లియర్గా ఇప్పుడు మీకు ఒక టెక్నిక్ చూపిస్తాను. చూడండి, ఇప్పుడు స్ట్రైట్ ఉంది స్టీరింగ్. ఇప్పుడు చూద్దాం మనం. ఇప్పుడు స్టీరింగ్ ఉంది, ఒక హాఫ్ రౌండ్, ఇది ఒక హాఫ్ రౌండ్, ఇది ఇంకో హాఫ్ రౌండ్, మొత్తం రైట్ సైడ్ 3 హాఫ్లు తిరిగింది. ఇది మీకు డ్రైవింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. మనకు రైట్ సైడ్ కటింగ్, ఫుల్ కటింగ్ అంటే మనకి ఎన్ రౌండ్స్ తిప్పాము, మనం రైట్ యూ టర్న్ చేయాలన్నా రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్, ఆ విధంగా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూద్దాం, మళ్ళీ స్ట్రైట్ చేద్దాం. ఓకే, ఇది స్ట్రైట్ వచ్చేసింది. సేమ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ టర్న్ చేసి చూద్దాం. హాఫ్ రౌండ్, ఇంకొక హాఫ్ రౌండ్, ఇంకొక హాఫ్ రౌండ్. చూడండి, రైట్ సైడ్ 3 హాఫ్లు తిరిగింది. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ సైడ్కి 3 హాఫ్లు తిరిగింది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి, మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు బాగా ఉపయోగపడుతుంది. మళ్ళీ స్టీరింగ్ అనేది స్ట్రైట్ చేద్దాం. ఇది స్ట్రైట్ వచ్చేసింది. ఓకే. టిప్ నెంబర్ 10, సీట్ బెల్ట్ సేఫ్టీ, హౌ టు యూస్ సీట్ బెల్ట్. నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఈ సీట్ బెల్ట్ గురించి తెలుసుకుందాం. మీరు ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడే ఫస్ట్ నుంచే మీరు సీట్ బెల్ట్ పెట్టుకోవడం అనేది ఖచ్చితంగా అలవాటు చేసుకోండి. సీట్ బెల్ట్ పెట్టుకొని డ్రైవింగ్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు డ్రైవింగ్లో చాలా సేఫ్టీ, ఇది ఖచ్చితంగా సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. చాలామందికి కొంచెం సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి కష్టపడుతున్నారు. చూడండి, ఇక్కడ ఉంటుంది, జస్ట్ ఇక్కడ లాగేసి ఇట్లా పట్టేసుకోండి. ఇట్లా పట్టేసుకొని ఇంకొక చేతితో ఇక్కడ పట్టేసుకొని జస్ట్ ఇట్లా తీసుకొచ్చి ఇలా పెట్టేసేయండి, వదిలిపోతుంది, అయిపోద్ది. ఇట్లా మనకు పైనుంచి ఉండాలి, టెస్ట్ పైనుంచి ఉండాలి. ఇది ఇట్లా సీట్ బెల్ట్ అనేది ఇలా ఈ విధంగా పెట్టేసుకొని సరిపోతుంది. తీయాలనుకున్నప్పుడు జస్ట్ ఇలా ప్రెస్ చేయాలి. రెడ్ కలర్ బటన్ ఉంది కదా, జస్ట్ ఇట్లా ప్రెస్ చేసి ఇలా వదిలేసేయండి, వెళ్ళిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. మీకు ఖచ్చితంగా ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. క్లియర్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.